వేచి ఉండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కానీ కాలేజ్కి వచ్చేసా. కాలేజ్కి రాగానే మా సార్ వచ్చి బుక్కులు ఇస్తున్నారు, బుక్కులు పోయి తీసుకోండి అన్నాడు. సార్ బుక్కులు తీసుకోమని క్లాస్ లో నుంచి బయటికి పంపిస్తే మా వాళ్ళు రోడ్లో అయితే ఉప్పర్ మీటింగ్ పెట్టున్నారు. వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుంటే నేను ఆ క్లాస్ అంటే తినడానికి అయితే వచ్చాను. ఇప్పుడు మా సార్ ఎవరో క్లాస్కి లేట్ అయిందంటే బుక్స్ కాల్ లేట్ అయిందని చెప్తాను. మేము వచ్చేసరికి ఒక్కొక్కడు బుక్కులు అయితే సర్దుతా ఉన్నాడు, ఒక్కొక్క బ్యాగ్ వేసుకొని. సర్దిన బుక్కులు సర్దినట్టు ఇంటికి ఎత్తుకొని నీట్ గా సర్దుతారు, ఎందుకంటే లాస్ట్ లో ఇనప సామాన్లు వాడికి వేయాలి కాబట్టి. నేను కూడా నాకు ఇచ్చిన బుక్కులు బ్యాగ్ లో అయితే సర్దేశాను నీట్ గా, ఎందుకంటే లాస్ట్ లో ఇనప సామాన్లు వాడికి వేయాలి కాబట్టి. నేను కూడా ఎందుకంటే ఆ బుక్కులు 40,000 పెట్టుకుంటాం, కానీ ఒక్క రోజు కానీ వాడుండము. అందుకే లాస్ట్ లో నమ్మేస్తే బిర్యానీ ప్యాకెట్లైనా కొనుక్కొని తినొచ్చు కడుపు నిండా. బుక్కులు చూస్తే నాకన్నా వెయిట్ ఉన్నాయి. థర్డ్ ఇయర్కి వచ్చినా కానీ రికార్డ్ బాధలు మాత్రం తప్పలేదు. ఇంకా వెయిట్ నేను మొయ్యలేకపోయేసరికి బాలాజీ గాడు అయితే నా బ్యాగ్ గాని తీసుకొని మోసుకొని వచ్చాడు. వీడు నా తమిళ ఫ్రెండ్ అనమాట. వీడు నాకు కాల్ చేసిన ప్రతిసారి తెలుగు ట్యూన్ బిజీ ట్యూన్ అయితే వస్తుంది, అదైతే బట్టి కొట్టేసుకున్నాడు. ఇంకా దాన్ని తెలుగులో ఎలా చెప్తున్నాడు వినండి. లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.